ఆ రజతోత్సవ సభకు ఎప్పుడో పార్టీ నుంచి పక్కకు ఎలగొట్టిరు. అట్లా చాలామందిని తెలంగాణ కోసం వీళ్ళ పార్టీ కోసం ఎక్కడెక్కడైతే ఉద్యమాలు జరుగుతున్నాయో అన్నిటిని టీఆర్ఎస్లో కలుపుకొని వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితి. సో వాళ్ళని ఎవరిని పేరు గుర్తు ఇవ్వలేదు, కనీసం వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఇది ఒక నెగిటివ్ అంశం రాసుకొచ్చారు. తర్వాత ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. అక్కడ గోసిగొంగడేసి రసమై బాలకిషన్ కూడా ఆడిండు పాడిండు, చాలామంది కళాకారులు ఆడిరు పాడిరు. కానీ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆడ సాహిత్యం లేదు, చెప్పుకోవటానికి మెసేజ్ లేదు, చెప్పడానికి ఏం లేదు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఆంధ్రలో మీద తిట్టిరు, మా రాష్ట్రం వదిలిపోవాలని చెప్పేసి పాడిరు. తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి పాటలు పాడిరు. ఇప్పుడు ఏం చేస్తుందని వాడతారు? ఏమి లేదు అక్కడ, చెప్పడానికి లేదు కాబట్టి జనాలు ఆకట్టుకుంటానంటే జనాలు ఎట్లా ఆకట్టుకుంటారు? ఏం లేదు ఆడ.